హాయ్ మా మనవరాలు మిషిక థర్డ్ ఇయర్ వచ్చింది. 2 years కంప్లీట్ అయ్యాయి. మీకు మొన్ననే వీడియో పెట్టాను కదా. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఇంకా బాయ్ కూడా చెప్పాయి. బాయ్ చెప్పు. సరే వెళ్ళు. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఒకళ్ళు చెప్పారమ్మా, సుమా విలేజ్ లైఫ్ అనే వీడియో చూడండి మేడం, మీ అభిప్రాయం చెప్పండి అనేసి. మీరు చెప్పారనే చూశానమ్మా, చాలా నచ్చింది తన ఛానల్. ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలామంది నేర్చుకోవచ్చు ఎలా తృప్తిగా ఉండాలి అనేసి. సో ఫస్ట్ తన వీడియో చూసినప్పుడు తన స్లాంగ్ చూసి ఏంటబ్బా మరీ తమాషగా మాట్లాడుతుందే తను అనుకున్నాను అనమాట. ఫస్ట్ నుంచి తన వీడియోస్ ఒక 10-15 చూశాను. తర్వాత అర్థమైంది తను పాపం ఎంత స్ట్రగుల్ అవుతూ వచ్చింది. 8th class చదివిన అమ్మాయి ఇంతవరకు ఎలా వచ్చింది. సింపుల్ లైఫ్ తనది. ఒక చిన్న రేకుల షెడ్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకునింది తను. తన చుట్టుపక్కల వాతావరణం కూడా ఏంటి అంటే అంత ఆహ్లాదకరంగా లేదు, కానీ ఆ అమ్మాయి ఆహ్లాదకరంగా చేసుకునింది. తను ఫ్రాంక్గా చెప్తుంది, మా ఇంటి పక్కన మురిక్కాలు ఉంది, సో నేనంతా మొక్కల్ని పెంచుకున్నాను. తను వెజిటబుల్స్ పండించుకుంటుంది, ఫ్లవర్స్, ఎంత క్యూట్గా ఎంత నీట్గా ప్రతి ఒక్క వస్తువుని తను వాడుకుంటుందా, ఏది వేస్ట్ చేయడం లేదు. ఫ్రాంక్గా వాళ్ళ హస్బెండ్కి ఎంత వస్తుందో చెప్తుంది. అంటే చూడండి, చాలామంది ఆడవాళ్ళు ఎంతో సంపాదించి చేతికిస్తున్నా కానీ దుబారు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి తను చెప్పిన దాన్ని బట్టి తన హస్బెండ్కి మ్యాక్సిమం రోజుకి 500 నుంచి 700 వస్తుంది. దాన్ని ఎంత పొదుపుగా చేసుకుంటూ ఉందో తను చెప్పింది చూడండి. తనది బ్రాడ్ మైండ్ అంటాం అన్నమాట. అంటే చాలామందికి ఉండదు మా ఇది. అత్తగారిని అసలు పొగడరు చాలామంది కోడళ్ళు. తను చెప్తుంది, మా అత్తగారి పుణ్యము మా హస్బెండ్ పుణ్యమా అని మేము సొంత ఇంట్లోకి వచ్చాము, అద్దీంట్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేసి అనమాట. అంటే అన్ని వీడియోస్ చూడలేకపోయాను, టైం లేదు నాకు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక వీడియో చూసిన తర్వాత అనమాట. సో పిల్లల్ని తను గమనించుకోవడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వస్తువుని రీయూజ్ చేస్తుంది తను. తన సారీస్ని కానివ్వండి క్యూట్గా పిల్లో కవర్స్ చేసుకుంటుంది, కర్టన్స్ చేసుకుంటుంది, ఇలా అన్నమాట. నిజంగా ఒకప్పుడు చాలామంది ఇలా ఉండేవాళ్ళమ్మా. మనకి ఎంత వస్తుందో అంతలోనే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. తను చెప్తుంది, నాకు ఒక డ్రెస్ నిన్న కట్ చేశాను, దాన్నే కుట్టించుకొని నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అంటే చాలా సింపుల్ లైఫ్. మీరు అనొచ్చు మేడం డబ్బులు లేకపోతే అలానే కదా అనేసి. డబ్బులు ఉన్నా కానీ తను ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు మా, మిగిలించుకుంటుంది. తన గోల్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటో తెలుసా, తను కియోసాకి బుక్ చదువుతుంది, రిచ్ డాడ్ పూర్ డాడ్. చాలా సంతోషపడ్డాను అసలు. ఆ అమ్మాయి షెల్ఫ్లో ఆ బుక్ ఉండడం చూసి, పైనే ఉంది అది బుక్. నిజంగా అమ్మ అంటే అంత మంచి టేస్ట్ ఆ అమ్మాయికి. తప్పకుండా తను చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే పుస్తకాలు మంచి స్నేహితులు అంటారు, కానీ కొన్ని బుక్స్ చదివితే మనం మారుతామా, మోటివేట్ అవుతాము. సో ఆ అమ్మాయి ఒక 8th class చదివిన అమ్మాయి తనకు తను ఎలా మారిందో ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మీరు అందరూ చూడండి, మీకు అందరికి కూడా చాలా నచ్చుతుంది. తన దగ్గర గొప్పగా వస్తువులు లేవు, గొప్పగా సారీస్ నగలేం చూపించడం లేదు, ఏదో స్టైల్గా స్టైల్ అనేది లేదు తనకు అసలు. చిన్నమ్మాయి అమ్మ, పెద్దమ్మాయి ఏం కాదు. అసలు ఒక ఇల్లుని ఎంత అందంగా పెట్టుకోవచ్చో, చాలా మామూలు రేకుల ఇల్లుని కూడా అన్నమాట అనేది తనను చూస్తే అర్థమవుతుంది. మట్టి కుండల్ని కూడా పెయింటింగ్ చేసి ముగ్గులు వేసుకొని పెట్టుకొని ఉందమ్మా. ఒకప్పుడు నేను కూడా మట్టి కుండలకు నేను కూడా పెయింట్లు వేసుకొని పెట్టుకొని ఉండేదాన్ని ఇంట్లో తీరిగ్గా ఉన్నప్పుడు, ఈ బిజినెస్ చేయనప్పుడు అనమాట. సో ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నిజంగానే మనకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే కొంతమందికి చాలా అవకాశాలు ఉంటాయి, బోల్డంత డబ్బులు ఉంటాయి, కానీ ఇల్లంతా ఎలా పడితే అలా పెట్టుకొని ఉంటారు. తను ఏంటి అంటే మీరు అనొచ్చు తను హౌస్ వైఫ్ కదా అని. హౌస్ వైఫే కానీ మార్నింగ్ టు నైట్ తను పని చేసుకుంటుందమ్మా, ఖాళీగా ఉండడం లేదు. ఏ హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటుందని నేను చెప్పడం లేదు, వాళ్ళని అవమానపరచడం లేదు, కానీ చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఏమీ నేర్చుకోకుండా ఉంటారు. కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు 28-30 yearsకి అమ్మాయిలు,
ఏమ్మా జాబ్ చేస్తున్నావా అంటే, లేదు మేడం ఊరికే ఉన్నాను అంటారనమాట. నేనైతే వెంటనే చెప్తాను, ఊరికే ఎందుకుంటారు పాప, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా అని. అంటే వాళ్ళకి జాబ్ చేసే ఉద్దేశం ఉండదు, సఫిషియెంట్గా డబ్బులు చాలా ఉండొచ్చు, మంచిదే, ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఏదన్నా, మన మైండ్ ప్రశాంతంగా ఉండడానికి ఒక పెయింటింగ్ నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు కదమ్మా. ఖాళీగా కూర్చొని ఊరికే కబుర్లు చెప్పుకుంటూ ఉండడం మంచిదంటారు. కబుర్లు చెప్పుకోవాలి, మనుషులతో సంబంధాలు పెంచుకోవాలి, నేను అది వద్దనను, హ్యూమన్ రిలేషన్స్ వద్దనను నేను. కానీ గాసిప్స్ లేదా ఎప్పుడు టీవీ లేదా నెట్ఫ్లిక్స్ లాంటి సీరియల్స్ చూస్తూ ఉండడం, టైం పెట్టుకుందాం ప్రతిదానికి. సో ఇదిగో నా ఎంటర్టైన్మెంట్కి ఈ నా స్క్రీన్ టైం ఇంత, నేను ఫోన్ మాట్లాడుకునే టైం ఇంత, వంట చేసుకునే టైం ఇంత, ఇంటిని సర్దుకునే టైం ఇంత, సో మనుషులతో మాట్లాడే టైం ఇంత, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అత్తమ్మలు మామయ్యలు అమ్మలు నాన్నలు ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి టైం ఇంత. ఇది మనం చాలామంది మర్చిపోతాం కదా, అవునా కదా? ఎందుకంటే ఉన్నారు కదా అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పక్కన కూర్చొని ఒక 15-20 నిమిషాలు మనం కబుర్లు చెప్పచ్చు, లేదా వాళ్ళు కబుర్లు చెప్తుంటే వినొచ్చు. కొంతమంది చాలా వాళ్ళ ఓల్డ్ మెమరీస్ అని చెప్తూ ఉంటారు, వెంటనే అంటూ ఉంటారు, ఏంటి ఎన్నిసార్లు చెప్పారు మీరు, అసలు ఇదే చెప్తూ ఉంటారు. నష్టం ఏంటిమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ పెద్దవాళ్ళతో చెప్పిందే చెప్పనివ్వండి, మనకేంటి నష్టం, ఇది చెప్పావు ఇంకేదన్నా చెప్పు. పిల్లలు అంటూ ఉంటారు, ముఖ్యంగా మనవాళ్ళు మనవరాళ్ళు, అలా అననివ్వకండి మా. పాపం వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి అవి గుర్తుంటాయన్నమాట, ఆ స్వీట్ మెమరీస్ వాళ్ళ మైండ్లో ఉండిపోయి అవే చెప్తూ ఉంటారు. మా నాన్నగారు అయితే నాకు కనీసం ఆయనకు బాగాలేకపోయిన తర్వాత 200-300 సార్లు చెప్పుంటారు. ఏంటి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ కాలేజ్, సో ఆయనకి ఏంటి అంటే ర్యాగింగ్కి భయపడిపోయేసి వెళ్ళిపోయారు. అనంతపురం కాలేజీలో చదివారు, ఇంజనీరింగ్ కాలేజ్లో మా నాన్న. ఇది చెప్పేవాళ్ళు. తర్వాత అదేదో ఒక మూవీకి అనమాట, షర్ట్ తీసేసి పైన వేసుకొని టికెట్స్ కోసం దూరి వెళ్ళాం పాప అని చెప్పేవాళ్ళు అనమాట. ఇవి కొన్ని 100 సార్లు అవునా నాన్న అవునా నాన్న, అప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్గా వినేదాన్ని. నాకే కాదు, మా తమ్ముళ్ళ గురించి చెప్పేవాళ్ళు, మా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు. మా పిల్లలకు స్ట్రిక్ట్ వార్నింగ్, తాతయ్య అమ్మమ్మ చెప్తే దానికి మీరు నో అనడానికి లేదు, కామ్గా వినాలి. అలానే మా అత్తమ్మతో కూడా. మా మామయ్య పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు, మా అత్తమ్మ కూడా కబుర్లు చెప్తుంది, ఆవిడ కూడా చెప్పిందే చెప్తుంటుంది చాలాసార్లు. ఫ్రెష్గా వింటాం, అవునా ఆంటీ అని చెప్పేసి అనమాట. నష్టం ఏంటి కదా. సో వాళ్ళకి మాటలు చెప్పాలని ఉంటుంది, మాటలు వినాలని ఉంటుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళతో కొంచెం స్పెండ్ చేయండి మా. ఈ అమ్మాయిలో సుమాలో ఒక తెలుగింటి ఇల్లాలికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయమ్మా. పర్ఫెక్ట్ వైఫ్ చెప్పాలి అంటే అన్నమాట. మీరు చూడండి, సుమా విలేజ్ వైఫ్ చాలా బాగుందిమ్మా. ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నగలు సారీసు చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు, కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, మా గార్డెన్ చూడండి, మా ఇల్లు చూడండి అని. కానీ ఈ అమ్మాయి ప్రతి వీడియోలో ఒక మెసేజ్ ఉంది, ప్లస్ తనకు సమాజం పట్ల బాధ్యత కూడా అన్నమాట. ఎంత ముచ్చటగా మాట్లాడుతుందో, ప్లాస్టిక్ గురించి కానివ్వండి, కాలువల గురించి కానివ్వండి, ఏదైనా అన్నమాట. సో నాకైతే భలే నచ్చేసింది. సజెస్ట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ అమ్మా. లేకపోతే అమ్మాయి ఛానల్ నా సజెషన్స్లో వచ్చేది కాదు, నేను చూసేదాన్ని కాదు. సో నేనంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నా మాట నమ్మితే మీరు సుమా విలేజ్ వైఫ్ని చూడండి, ఎంకరేజ్ చేయండి మా తనని. బాయ్.